నేను 12 సంవత్సరాల నుంచి రాజ్యసభలో పనిచేస్తున్నా. ఈసారి కరెక్ట్గా నాకు నిన్నటితో నా రాజ్యసభ పదవి కూడా అయిపోయింది. సరే, పొత్తులో భాగంగా ఉంటుంది, నీకు మళ్ళీ రాజ్యసభ కావాలంటే ఇస్తాం, కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఉంటాయి, అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలా. సరే సార్, అట్లయితే నేను విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేస్తాను అని చెప్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూర్చొని, లేదు విశాఖపట్నం కొద్దిగా డెవలప్ అయింది, అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు, విశాఖపట్నం డెవలప్ అవుతుంది. అనకాపల్లిలో యువత చాలా ఎక్కువగా ఉంది. మొత్తం యావత్ భారతదేశంలో కొత్తగా యువత ఓటర్లు అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో వచ్చిన వాళ్ళు యావత్ భారతదేశంలో 2% ఉంది. అనకాపల్లిలో మాత్రం 10% ఉంది. చాలా యువతకు అక్కడ ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలక్షన్ జరిపేది ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదానికి. మీకు ఏమాత్రం అనుమానం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉంటారు, భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటుంది. మేము చెబుతున్నాం, నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం డెవలప్ చేస్తాను. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు చెప్తే వారధిగా నేను ఈరోజు మీ ముందరికి వచ్చా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డిని దించేదానికి, చంద్రబాబు నాయుడు ఎక్కించేదానికి, అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి 400 పైచిలకు జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సమావేశంలో ఒకటి మీకు చెప్పాలి. బండారు సత్యనారాయణ గారు ఆరోగ్య రీత్యా ఈరోజు మన ముందు లేకుండా పోయినారు. ఇక్కడ 1-2 రోజుల్లో ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్లు తప్పకుండా ఆయన ముందుండి నడుపుతారు. ఇంకొకటి, మీకు ఏమాత్రం అనుమానం లేదు, నేను ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిని. ఎందుకంటే వాళ్ళ కుటుంబము తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కానీ వారినే కలిసేది. ఆయన హైదరాబాద్కి వచ్చినా, విజయవాడకి వచ్చినా మేము కలుసుకునే వాళ్ళం. మా కుటుంబము వారి కుటుంబము చాలా అన్యోన్యంగా ఉంటారు కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మా అందరితో పాటు ఈ సముద్ర స్థానంలో ఉంటారు, ఏమాత్రం ఇబ్బంది లేదు. మేము రమేష్ ఎమ్మెల్యేకి గెలిచినా, నేను ఎంపీగా గెలిచినా, ఈ రెండు కూడా బండారు సత్యనారాయణ గారే కానీ వేరే విధంగా కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో రేపు మేము గెలిచిన తర్వాత ఏమి చేయాలన్నా కూడా ఆయన అనుమతితో, ఆయనతో మాట్లాడి, ఆయన కార్యకర్తకు కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి నన్ను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సేవ చేస్తాను. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కడికైనా కానీ ఏ మంత్రి దగ్గరికి కానీ, ముఖ్యమంత్రుల దగ్గరికి కానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి కానీ, ఏ ఆఫీసర్ల దగ్గర కానీ, సెక్రటరీలకు కానీ, చైర్మన్ల దగ్గరికి కానీ వెళ్ళి ఇండస్ట్రీస్ తీసుకునేది రాకుండా కూడా నేను 12 సంవత్సరాలు ఫైనాన్స్ కమిటీలో పనిచేశా. అన్ని బ్యాంకర్స్, ఇండియాలో ఉన్న బ్యాంకర్ చైర్మన్లు, ఎండీలు అందరూ కూడా నాకు పరిచయం. ఇక్కడ ఇండస్ట్రీస్తో పాటు వారికి లోన్లు కూడా శాంక్షన్ చేయించి, మెయిన్గా ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వచ్చేట్టుగా, యువతకు స్టార్టప్ కంపెనీలు వచ్చేట్టుగా, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఐటీ కారిడార్ వచ్చేదానికి, స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చేదానికి కూడా నేను కృషి చేస్తాను. ఏమాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ కూటమి బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిచి ఇక్కడ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, జనసేన అభ్యర్థిగా పంచకాల రమేష్ పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు రమేష్లు కలిస్తే డబుల్ ధమాకానే అవుతుంది, కానీ వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా మంచి అనుభవం ఉంది. నేను ఆయన తోడైతే ఈ పెందుర్తి కాన్స్టిట్యున్సీ ఒక నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మేము ఇక్కడి నుంచి టీ తాగుతూ గ్లాసులో అమరావతికి సైకిల్లోనే వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం సహకారంతోనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం.